ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అడవి ప్రాంతంలో ఉండే ఒక కొత్త మొక్కను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నిజంగా నాకు కూడా తెలియదు ఈ ప్రాంతంలో ఈ చెట్టు ఉందని. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసంట, కానీ నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం వినడం, ఫస్ట్ టైం చూడడం కూడా ఫస్ట్ టైము. ఫ్రెండ్స్, ఇది అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే చెట్టు. ఇది చూడండి, ఈ కాయలు చూడు ఎట్లా కాసింది. ఇది చెట్టుకు విరగ్గాసింది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు దగ్గర నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్, నిజంగా అటవీ ప్రాంతంలో ఇన్ని రకాల మొక్కలు ఉండి మనకు ఉపయోగపడే విధంగా ఉన్నాయంటే నిజంగా ప్రకృతి ఇచ్చిన వరం అయితే ఇది మనకు. చూడు, వా, చెట్టుకు విరగ్గా ఇది అసలు కొమ్మకు కాయలే, కొమ్మ కాయలే. ఇదొకటి, అదంతా చూడు, అదో అవన్నీ కాయలే, అదంతా కాయలే. ఇక్కడ చూడు, ఇది అంతా ఒకటే చెట్టు ఫ్రెండ్స్, ఒకటే చెట్టు. ఇది అంతా కాయలే. మెయిన్ అసలు విషయం మర్చిపోయినా, అసలు ఈ చెట్టు పేరు ఏంటో తెలుసా? చెట్టు పేరు నాకు తెలీదు, కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన విధంగా అయితే ఈ కాయలను సుందర కాయలు అంటారంట. సుందర కాయలు. అది చూడండి ఫ్రెండ్స్, పక్షి చూడు ఎట్లా వచ్చిందట. నేను ఇక్కడ చెప్తా అంటే అది వచ్చి ఇప్పుడే వాలింది, వెళ్ళిపోయింది. ఓకే, చూడండి, ఇవి సుందర కాయలంట. ఇవి అయితే తింటారంట ఫ్రెండ్స్. మెయిన్ ఏమంటే తింటారు, ఇవి ఉపయోగపడే పండ్లు. ఇప్పుడైతే ఇవి పచ్చిగా ఉన్నాయి కదా, చూడు, పచ్చిగా ఉన్నాయి. ఈ కొంచెం రంగు వచ్చినాయి, ఇలాగే బ్లాక్ వచ్చినాయంటే తింటారంట ఫ్రెండ్స్. ఇవి తింటే మహా అద్భుతంగా కూడా ఉంటాయంట ఇవి. అయితే నేను ఈ చెట్టు చూడడం ఫస్ట్ టైము, ప్లస్ ఈ చెట్టు గురించి వినడం. అసలు ఈ సుందర కాయలు అనేది ఒకటి ఉంటాయి అటవీ ప్రాంతంలో, ఇవి తింటారనే విషయం కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను వినడము, వీటిని చూడడం కూడా. చూడు, నిజంగా అటవీ ప్రాంతంలో ఆ దగ్గరలో ఉండే సరౌండింగ్లో ఉండే పల్లె ప్రజలకు మటుకు చాలా తెలిసింటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే మేకలకు కావచ్చు, అలాగే ఎనుములకు అట్లా మామూలుగా వెళ్తూ ఉంటారు కదా. అందుకు వాళ్ళకు అన్ని రకాల మొక్కల గురించి అయితే తెలుసు ఫ్రెండ్స్. అసలు చూడు ఎట్లా కాసిందో, భయంకరంగా కాసింది. ఈ పక్కనే ఊరుంది కాబట్టి వీళ్ళైతే నాకు చెప్పినారు, అందుకోసం నేను మీకు చూపించనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడు, అది ఇంకో చెట్టు చూపిస్తాం కదా, ఆ చెట్టు కూడా పోదాము. బా, ఇది అబ్బబ్బబ్బబ్బా, ఇది ఏంది కాపురా నాయన, ఎర్రి కాపు. చూడు, కొమ్మ ఇది. ఇదే ఫ్రెండ్స్, బా, ఎర్రి కాపు అంటే ఎర్రి కాపు. ఇది భయంకరంగా కాసింది. చూడు, ఆకులే తక్కువ, కాయలు ఉండవు ఎక్కువ. ఇట్లా దుసినామంటే, ఒకవేళ ఇవి మాగినాక ఇట్లా పట్టి ఇట్లా దుసినామంటే ఇన్ని వచ్చే చేతికి ఒకటేసారి. చూడు, ఇన్ని చేతికి వచ్చి ఇవన్నీ ఒక్కసారి అట్లా నోట్లో వేసుకుంటే ఎట్టుంటుంది టేస్ట్, అద్దరిపోతుంది కదా. నేనైతే ఈ పచ్చికాయలు పీకినా, ఎందుకంటే మీకు వీడియోలో చూపిద్దామనే ఉద్దేశంతో పీకినా ఫ్రెండ్స్. కానీ ఇలా పీకడం చాలా తప్పు. బట్ ఈ ఒక్కసారి అయితే నా తప్పు క్షమించండి. ఓకే, ఇట్లా మామూలుగా దయచేసి ఇట్లా ఎవరు చేయొద్దు. పచ్చికాయలు పీకితే మళ్ళీ ఒకవేళ ఉండవు అనమాట. నేనైతే జస్ట్ ఒకటి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో పీకినాను, సారీ. ఇది అయితే కొంచెం రంగు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ఈ రంగు వచ్చినట్టు మాత్రం పీక్కున్నామంటే అంటే పూర్తి రంగు ఏం రాలే. ఇవి కొంచెం జస్ట్ కొంచెం వచ్చినాయి అంతే, ఇవి ఎక్కువ ఏం రాలే రంగు. ఇంకా మాగితే నల్లగా మాగుతాయంట. ఇవి మాగినాక నలుపు లేదంటే ఎరుపో, పూర్తి నలుపు లేకుండా పూర్తి అట్లా ఎరుపు లేకుండా మధ్య రకంగా మాగుతాయంట. మాగినప్పుడు చూడాలి ఈ చెట్టు. ఇంకా ఇక్కడ వాళ్ళు ఇంకా ఇవే ఆహారమే అనుకుంటా వీళ్ళకు, ఇవే ఆహారము. ఇంకా తింటానంటే పక్షులు తింటాయి, మనుషులు తింటాయి, అలాగే అన్ని జంతువులకు అన్నిటికీ ఉపయోగమే. చూడు ఎట్లా, అసలు ఇంత సన్నకాయలు ఇట్లా మాగడం, ఇట్లా కాయడం మెయిన్ ఒక ఎత్తు అయితే,
ఇవన్నీ తినే కాయలు కావడం అయితే మటుకు మన అదృష్టం ఫ్రెండ్స్. నేనైతే ఒక్కొక్క కాయ పీకుతున్నా. అక్కడక్కడ కొన్ని అయినాయి కాబట్టి పీకుతున్నాయి. ఇట్లయితే అన్నమాట, ఇట్లయితే అంట. ఈ నల్లగా ఇప్పుడు ఇవి మామూలుగా దొర స్టేజ్కి వచ్చినాయి. అయ్యో ఇది పైన పొట్టు ఉంది కదా, ఆ పొట్టు పోతుంది. పొట్టు ఇట్లా అనేసి మాయినా కూడా లోపల గుజ్జు అలాగే ఉంటుందంట. పొట్టు పోయితే ఇటు తీసినా కదా, పొట్టు తీసినాక అన్నీ ఒక్కొక్కటి తింటే రుచి ఉంటుంది. ఎందుకంటే సన్నయ్య కాబట్టి ఒక్కొక్కటి తింటే మనకు రుచి అనేది కనిపించదు. ఒకసారి ఒక గుప్పెడు తిన్నామంటే దాని రుచి అప్పుడే బయటపడుతుంది. వావ్, సూపర్ ఫ్రెండ్స్. నిజంగా దూరగాలు ఇంత టేస్ట్ ఉన్నాయంటే ఇంకా మాగితే అదిరిపోతుంది. మంచి టేస్ట్ ఉన్నాయి. నిజంగా చాలా అదృష్టము అసలు ఇన్ని కాయలు కాయడము. ప్లస్ ఒక చెట్టుకు మామూలుగా ఏదైనా మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ అట్లా కాయలు కాస్తే ఏదో 1-2 తక్కువ కాస్తాయి. కానీ ఈ చెట్లకు మనము ఎంత ఎరువు పోసి ఎంత నీళ్ళు వేసినా కూడా చాలా తక్కువ కాపాలి. అలాగే ఇది చూడండి, వీటికి ఎవరు నీళ్ళు పోసింది లేదు, వీటికి ఎవరు ఎరువులు వేసింది లేదు, ఏం లేదు. ఎంత అద్భుతంగా కాసిందంటే కాయలు. నిజంగా ఇంత కాపు మన పంట మనం దగ్గరుండి భూములు సేద్యం చేసి వాటికి మందులు కొట్టి అలాగే వాటికి ఎరువులు వేసి నీళ్లు పెట్టి డ్రిప్ కనెక్షన్ ఇచ్చి ఇన్ని చేసినా కూడా అసలు ఇంత కాపు కాయదు. ఆ కాయ కూడా ఇంత రుచి ఉండదు. నిజంగా ఇంత కాపు కాయడమే ఒక ఎత్తు అయితే ఇంత రుచి ఉండడం నిజంగా అసలు మాటల్లో చెప్పలేని ఆనందం. నాకైతే ఆనందంగా ఉంది. నాకు ఎంత బాగుండయి. నిజంగా ప్రకృతి అనేది ఒక్కసారి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కింద ఉన్నవాడిని పైకి తేవచ్చు, పైన ఉన్నవాడిని కిందికి తేవచ్చు, అట్లా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ దారిలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే అదంతా అటవీ ప్రాంతం. అది కూడా చూపిస్తాం మీకు. నిజంగా నాకు 2 కాయలు తింటాను ఇంకా దూరగాలే తిందామనిపించాలి. విత్తనాలు నమ్మలచ్చలేదో కానీ నేనైతే విత్తనాలను నమ్మలేదు ఫ్రెండ్స్. మళ్ళీ నమ్మలచ్చలేదు అని పైన గుజ్జే బాగుంది టేస్ట్గా. ఇదో ఫ్రెండ్స్, ఇదంతా అటవీ ప్రాంతం, అంటే కొండ ప్రాంతం అన్నమాట. ఈ కొండ ప్రాంతం దిగున ఉన్న ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అడవిలో దొరికే అన్నీ తెలిసిండే వాళ్ళకు అన్నీ తింటారు కాబట్టి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. అలాంటి ఫుడ్ తింటేనే మనకు హెల్తీ, మెయిన్ ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అటవీ ప్రాంతంలో ఉండే మొక్కలు మటుకు చాలా వరకు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు కూడా అలాంటివి చేయడము, అలాంటి ట్రెక్కింగ్ చేయడము, ఇట్లా అడవుల్లో తిరిగి కొత్త మొక్కలు మీకు చూపించడం అనేది నా మెయిన్ ఉద్దేశము, నా మెయిన్ కాన్సెప్ట్ కూడా. అలాగే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నా. ఇదే సపోర్ట్, మీ అందరి సపోర్ట్తో కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ అటవీ ప్రాంతంలో నేను చూసిన కొత్త మొక్క ఇది. సుందార చెట్టు. వీటికి కాసే కాయలు సుందార కాయలు అంటారంట ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను వినడం, మీకు చూపించడం. అయితే నేను కూడా తిన్నా, వాళ్ళు కూడా నాకు తిని చూపించారు. ఇది బెస్ట్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నానంట. అంటే కనీసం 50 ఏళ్ళ పైనుంచి తెలిసినట్టు ఈ మొక్క గురించి. ఎనీవే, నేను మీకు ఒక కొత్త మొక్క చూపించేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా నేను తెలుసుకునేందుకు కూడా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాబాయ్.